అందరికీ నమస్కారం. మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నేను ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. రచన సుదర్శిని, వ్యాఖ్యానం సుదర్శిని. నమస్తే. కథ పేరు చెడి అమ్మగారింటికే కాదు, ఆలయానికి కూడా వెళ్ళకూడదు. ఎలా ఉన్నావే? ఎప్పుడు వచ్చావు? పిల్లలు, మీ ఆయన ఎలా ఉన్నారు? టిఫిన్ తిందువు గానిరా. లేదు, నేను టిఫిన్ తినేసా. మీరు తినండి. ఇంతకుముందే వచ్చాము. ఇంకా ఏంటి విశేషాలు? చెప్పు. అలా ఉన్నావే ఎందుకు? ఏం జరిగింది? చెప్పు, నాకు చెప్పవా? ఏం లేదు. అలా కాదు కానీ ఏం జరిగిందో చెప్పు. నేనేమైనా చేయగలిగితే చేస్తాను. ఇంకా ఏమీ ఆలోచించుకు. రా, మనం వరండాలో కూర్చుంటాం. అలమేలు, ఇలా రావే. ఏంటత్తయ్య? నేను సుమ వరండాలో కూర్చుంటాము. నీవు వంట పని ముగించి వంటిల్లు సర్దాలి అన్నావుగా, సర్దుకో. సరే అత్తయ్య. మీకు మందులు, నీళ్లు, బిస్కెట్లు అన్నీ స్టూల్ పైన పెడతాను. సుమా, నీవు ఇవ్వవా? ఇస్తాలే. నేను రానా నీకు సాయంగా? ఎందుకు? నేను చేసుకుంటాలే. నువ్వు అత్తయ్యతో కబుర్లు చెప్తుండు. పని ముగించి నేనే వస్తాగా. సరే అలివేలు, నీవు పని ముగించి కాసేపు రెస్ట్ తీసుకో. సరే అత్తయ్య. ఇలా రా సుమా, నా దగ్గర కూర్చో. చెప్పు, ఏమైందో చెప్పవే. అరేరే, అదేంటే ఆ కన్నీళ్ళు? ఏం జరిగింది? చెప్పమ్మా, చెప్పు. ముందు ఆ కళ్ళు తుడుచుకో. నీకు ఇలాంటివి సూట్ అవ్వవు. ఇదేంటి కొత్తగా? ఏంటే? అయితే సరే, ఇక నాకేమి చెప్పకు. నేను నీకు టైంపాస్ కదా. అదేంటి మీరు అలా అంటారు? అయితే నీ కష్టం ఏంటో చెప్పు. అయినా ఈ నారాయణమ్మతో స్నేహం చేస్తూ కూడా ఇంత బేలగా ఉన్నావేంటే? అది నీకు కాదు, నాకు అవమానం. చీచి, నాపై నాకే కోపం వస్తుందే. నేను ఇప్పుడు 2 పిల్లలు, భర్తతో వట్టి చేతులతో నిల్చున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా పిల్లలను చదివించాలి? ఎలా కుటుంబం నడపాలి? ఏంటో అర్థం అవడం లేదు. నిన్ను పెద్ద ఇంట్లోనే ఇచ్చారుగా. మీ అత్తగారికి ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయిగా. ఏమైందంతా? ఏమీ కాలేదు, అంతా అలానే ఉన్నది. అయితే ఇంట్లో గొడవలు. ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతకండి అని మామయ్య అందరినీ వెళ్ళమన్నారు. నేను సంపాదించింది మనుమలకి ఇస్తాను, మీరు కష్టపడి బ్రతకండి అని పంపేశారు అందరినీ. ఇక విధి లేక వచ్చాము. ఎలా వచ్చావు? ఎలా బ్రతకాలని వచ్చావు? కష్టపడి బ్రతకాలి. ఆయన మీద నమ్మకం లేదు. నేను ఏం చేయగలను? పిల్లలను చూస్తే బాధగా ఉంది. ఎలా వచ్చావు అంటే ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అర్థం. ఎలా బ్రతకాలి అని వచ్చావంటే ఏం చేసి బ్రతుకుతావని అర్థం. ఇక్కడికి ఎందుకు వచ్చావంటే ఏంటి అర్థం? ఇంకెక్కడికి పోవాలి? ఆపదలో అమ్మ వాళ్ళు కొంచెమైనా సపోర్ట్ చేస్తారుగా. అంటే వాళ్ళ మీద పూర్తిగా ఆధారపడాలని కాదు. ఏదో ఒక చిన్న ఇల్లు తీసుకొని ఓ 10-15 రోజుల్లో వెళ్ళిపోతా. 10 రోజులు కాదు, ఒక్కరోజు కూడా ఇటువంటి పరిస్థితుల్లో రాకూడదు, ఉండకూడదు.
నా మాట వింటావా? నేనేం చెప్పినా చేస్తావా? చెప్పండి. మీరు ఎప్పుడు ఏం చెప్పినా నేను ఎందుకొని అన్నానా? మీరు ఏం చెప్తే అది చేస్తాను. అది నా మంచికేగా. మీరు చెప్పండి. వెంటనే అంటే సాయంత్రం లోపే మీ ఊరు వెళ్ళిపో. మన వాళ్ళకి చెప్పు ఓ చిన్న అద్దె ఇల్లు చూడమని. నేను విచారిస్తాను. అన్నీ కుదిరాక రా. ఇల్లు మిగతా ఏర్పాట్లు నేను చూసుకుంటాను. నువ్వు నిశ్చింతగా ఉండు. ఎప్పుడు ఒకటే గుర్తుంచుకో, చెడి అమ్మగారింటికే కాదు ఆలయానికి కూడా వెళ్ళకూడదు అని నా భావన. ఎందుకంటావా? కష్టాల్లో వచ్చిన పిల్లలు అలసైపోతారు తమ వాళ్ళకి. అది కావాలని జరగదు, పరిస్థితుల ప్రభావం వలన అలా అయిపోతుంది. మన వాళ్ళ మనసుల్లో మనపై చిన్న చూపు చూడడం జరుగుతుంది. అది ఎవరిని తప్పు పట్టలేము. కష్టంలో ఆలయానికి వెళితే దైవ దూషణతో ఇంకొంచెం పాపం మూట కట్టుకుంటాము. అందువలన ఒరిగేదేమీ లేదు, సరికదా? ఇంకొంచెం కష్టం వస్తుంది. అస్సలు నువ్వు భయపడడం ఏంటే? నీకు వచ్చిన విద్యలే నిన్ను ముందుకు నడిపిస్తాయిగా, ఓ స్థాయిలో నిలబడతాయి. నీవే ఇంకొకరికి 10 రూపాయలు ఇచ్చే స్థాయికి వస్తావు. ఆలోచనలు వదిలేయి, ముందుకి పో. నేను ఏమి చేయగలను? నీకు టైలరింగ్ వచ్చు, కుట్టుకూతలు, పెయింటింగ్, ఇంకా అవేవో అంటావే, బ్యూటీ పార్లరు, తెలిసిన పనులను పెట్టుకొని వేరేది ఎత్తుక్కోవడం ఎందుకే? మనకు తెలిసిన దాంట్లోనే సులభంగా ఎదగవచ్చును. నీకు, నీ పిల్లలకు నువ్వే కదా బట్టలు కుట్టేది. ఈరోజు ఆ పనిని ఇంకా కొంచెం శ్రద్ధగా చెయ్యి. తర్వాత చూద్దాం. ఇంకేమీ ఆలోచనలు వద్దు. మధ్యాహ్నం భోజనం చేసి బయలుదేరు. ఇంట్లో ఏమి చెప్పలేదుగా? లేదమ్మా, ఇంట్లో ఏమీ చెప్పలేదు. చెప్పకు, మంచిది అయింది. ఏమీ చెప్పకు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఫోన్ చేస్తా. మీరు వచ్చి చూసి నిర్ణయించుకోండి. అంతా మంచే జరుగుతుంది. దిగులు పడకు. నీకు నీవే కాదు, అందరము ఉన్నాము. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు తల్లి. ఇకనైనా నవ్వవే బాబు. మీలాంటి వారు ఇంకా ఉన్నారు కాబట్టే మాలాంటి వారికి ఓ ధైర్యం, భరోసాలకు అర్థం తెలుస్తుంది. ఇప్పుడు నాకు ఓ క్లారిటీ వచ్చింది. నా కుటుంబాన్ని నేనే స్వయంగా పోషించుకోగలను. ఎవరి సహాయం, దయ అవసరం లేదు. మీలాంటి వారు చేయూత ఇస్తే చాలు, ఎంత కష్టమైనా సులభంగా దాటేస్తాం. ఇప్పుడు చూడండి, నేనేంటో చూపిస్తా. అది మా సుమ అంటే. వెరీ గుడ్, గుడ్డు. ఇలా వెన్ను తట్టి ధైర్యం చెప్పి చెయ్యి అందించేవారుంటే చాలు, మనం అదృష్టవంతులమే కదా. నమస్తే. శుభం లాభం.